హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఇవాల్టి మన వీడియోలో మైసూర్ పాకును అయితే చూపించబోతున్నాను. మైసూర్ పాకు గుల్ల మైసూర్ పాకు అంటారు, సాఫ్ట్ మైసూర్ పాకు అంటుంటారు కదా. ఈ రెండిటి కలయికలో నేను కొంచెం గుల్లగా మరి కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా మైసూర్ పాకుని చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపిస్తున్నాను అనమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసారంటే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చక్కగా కుదురుతుంది. పాకం పట్టాల్సిన అవసరం లేకుండానే ఈ మైసూర్ పాకుని చేస్తున్నాను. కొంచెం కష్టపడితే మనం ఎంతో ఇష్టపడే మైసూర్ పాకుని అయితే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అనమాట. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మైసూర్ పాకును పెట్టారనుకోండి, బయట నుంచి తీసుకొచ్చారా అని అంటారు. అంత బాగా కుదురుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నెయ్యి గాని నూనె గాని తీసుకోవాలి. నెయ్యి 1 కప్పు, 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. 2 కప్పుల పంచదార కావాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల పంచదార, 2 కప్పుల నెయ్యి గాని నూనె గాని తీసుకోవాలి. నెయ్యి నూనె 2 కలిపి చేస్తున్నాను అనమాట. నేను 2 కప్పుల పంచదార అయితే తీసుకోవట్లేదు, 1.5 కప్పే తీసుకుంటున్నాను. కొంచెం షుగర్ తగ్గించుకోవాలని నేను 1.5 కప్పు తీసుకున్నాను అనమాట. షుగరు మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 2 కప్పులు అయితే తీసేసుకోండి. షుగర్ తగ్గినంత మాత్రాన మైసూర్ పాకు రాకుండా ఏం పోదు, గట్టిగా ఉండదు అనమాట. చాలా బాగా కుదురుతుంది. మీరే చూస్తారుగా, చూసేయండి. అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను. మీరు మందపాటి గిన్నెలోనైనా మందపాటి కళాయిలోనే చేయండి, లేదంటే చేసేటప్పుడు అడుగు మాడుతుంది అనమాట. కంపల్సరిగా నాన్ స్టిక్ లో చేస్తే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదారని ఇలా కడాయిలో వేసుకున్నాను. వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ముందు షుగర్ని మెల్ట్ చేసుకుందాము. ఈలోపు ఒక చిన్న కడాయి తీసుకొని 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనెనైతే వేసేసుకొని నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండి అంతటిని కూడా ఇలా జల్లించేసుకోవాలి. ముందుగా జల్లించేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా జల్లించుకోవడం వల్ల ఈ షుగర్ సిరప్లో ఈజీగా కలిసిపోతుంది అనమాట. చూసారుగా, షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది. పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ కూడా ఉపయోగించండి. ఒక పక్కన నేను ఇలా ఆయిల్ నెయ్యిని కలిపి వేసుకున్నాను కదా, అది హీట్ చేసుకుంటున్నాను. షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పిండిని అయితే దీంట్లో వేసేసుకుందాము. లమ్స్ లేకుండా షుగర్ సిరప్లో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. కంటిన్యూషన్ గా కలుపుతూనే ఉండాలి. ఇలా మనం ఎప్పుడైతే కొంచెం అంతా బాగా కలుపుకుంటామో అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది మైసూర్ పాక్ అనేది. చూసారు కదా, ఈ పిండి వేసిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు. మైసూర్ పాకు అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ లోనే చేయాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ నెయ్యి కలిపిన కడాయిని స్టవ్ మీద బాగా హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ నెయ్యి అనేది బాగా హీట్ గా ఉండాలి. అలా హీట్ లో ఉన్నప్పుడు ఈ పిండిలో ఒక్కొక్క గంట పోసుకుంటూ పిండిలో కలిసిపోయే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. పిండి ఉడకటం స్టార్ట్ అయినప్పుడు ఇంకా మనం ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిలో కలిసిపోయే విధంగా మనము ఈ ఆయిల్ అంతటిని దీంట్లో పోసేసుకోవాలన్నమాట. అయిపోయేంత వరకు కూడా ఇలా పిండిలో కలిసిపోయే వరకు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం కష్టం అండి, కానీ మనం ఇష్టంతో చేస్తే ఏది కూడా కష్టం కాదనమాట. ఇలా ఆయిల్ అంతా అయిపోయేంత వరకు కూడా మీరు ఇలా వేడిగానే ఉండాలి. ఆయిల్ అనేది అలా వేడిగా ఉంటేనే ఇలా పొంగుతూ ఉండాలన్నమాట పిండిలో పోసినప్పుడు. అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది బాగా వస్తుంది. పిండిలో ఈ విధంగా బాగా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడే నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అడుగు పట్టుకుంటుంటుంది అనమాట, అందువల్ల కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ ఉంటే ఇలా దగ్గర పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది మైసూర్ పాకు సెట్ అవుతున్నట్లు అనమాట. మరి కొంచెం సేపు ఈ విధంగానే కలుపుతూనే ఉండాలి. కొంచెం సాఫ్ట్ గా కొంచెం గుల్లగా అని చెప్పాను కదా, అలా వచ్చే వరకు ఒక 2-3 మినిట్స్ మరలా ఇలా కలుపుకుంటూ ఉంటే మైసూర్ పాకు మనం అనుకున్న విధంగా వస్తుంది అనమాట. ఇలా అంతా కూడా దగ్గర పడిపోతుంది బాగా. చూసారుగా, గుల్లతనం అనేది స్టార్ట్ అయింది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము ప్లేట్ లోకి వేసేసుకున్నాం అనుకోండి, సాఫ్ట్ మైసూర్ పాకు అవుతుంది అనమాట. మనం కొంచెం గుల్లగా కొంచెం సాఫ్ట్ గా అన్నాను కదా, అందువల్ల మరి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే
మనం అనుకున్న విధంగా వస్తుంది. ఫ్యాన్ కి సపరేట్ అయిపోతుంది అనమాట. ఈలోపు నేను ఒక లోతైన గిన్నె గానీ లేకపోతే ఇలా బాక్స్ గానీ తీసుకొని ఆయిల్ గానీ నెయ్యి గానీ గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు నచ్చిన ప్లేట్లో మీరు వేసుకోవచ్చు కూడా. సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా నేను బాక్స్ లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ లైట్ గా పైన ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ప్రెస్ చేసామనుకోండి లోపల గుల్లతనం అనేది పోతుంది అనమాట. లైట్ గా చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనము చాకుతోటి ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారుగా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. చల్లారటానికి ఒక 1 అవర్ పడుతుంది అనమాట. చూసారుగా ఎంత పర్ఫెక్ట్ గా కొంచెం గుల్లగా కొంచెం సాఫ్ట్ గా మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఎంతో సాఫ్ట్ గా గుల్లగా ఉంది మైసూర్ పాక్ అనేది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.